అనగనగా ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు ఏర్పాట్లు చేశారు. ఒక గద్ద పామును చంపి తీసుకెళుతున్నది. ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనములో పడింది. అది ఆయన గమనించలేదు. వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు. రాజుకు చాలా విచారంగా ఉంది. మన పాపాల చిట్ట రాస్తున్న చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజు గారిని అడిగారు. యమధర్మరాజు వేచి చూడు, నీకే తెలుస్తుంది అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు. ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది. జాగ్రత్త, రాజుగారికి ఋషులంటే నచ్చరు, ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది. ఇప్పుడు చిత్రగుప్తుడికి పాపపు లెక్క ఎవరికి వేయాలో బాగా తెలిసింది. నిజం లేని నిజం తెలియని పుకార్లు పుట్టించే పాపం మరొక్కటి ఉండదు. చూసారా, చూసింది మన కంటికి కనిపించింది మనము ఏ విధంగా మాట్లాడుతున్నామో ఇప్పటికైనా తెలుసుకోండి.